శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెల గ్రహచారం చాలా అనుకూలంగా ఉందండి. అయ్యా, అన్ని రంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. రెండవది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదండి, విద్యార్థులు కూడా వాళ్ళు కష్టపడితే కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. విద్యార్థులకి వాళ్ళకు యోగదాయకంగా ఉంది. అంటే ఈ ర్యాంకులు పొందేవాళ్ళు, ఈ పరీక్షలు రాసేవాళ్ళు, పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే అంత దాని మంచి ఫలితాన్ని ఈ రాశి వాళ్ళు పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఈ నెలలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. మీరు కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. సంఘంలో గౌరవ స్థితి కలుగుతుంది. మీకు వ్యవహార విజయం కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మనం ఓ సామెత అంటాం చూడండి, పట్టిందల్లా బంగారం అంటాం. ఆ విధంగా ఈ నెల మేషరాశి వాళ్ళకి ఉన్నదండి. అయ్యా, ఇంకా రెండవది, ఆదాయానికి లోటు ఉండదు. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉన్నది ఈ నెల మీకు. అయ్యా, ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుంది. అంటే ఏంటనమాట, మీరు ఒకవేళ ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా మళ్ళీ దానికి లోటు లేకుండా ఏదో పక్క నుంచి మళ్ళీ డబ్బు మీ చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయ్యా, గురువును అనుగ్రహం, దీనికి కారణం ఏంటంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతున్నాయి. అంతేకాదండి, శని కూడా అనుకూలుడే. సంతాన ప్రాప్తి, సంతోష ప్రాప్తి కూడా మీకు ఆ శనిగ్రహం కలిగిస్తాడు. మనం చాలామంది శని అంటే ఏదో అపకారం అనుకుంటామండి. ఆ జాతకాల్లో ఒక్కొక్క స్థానంలో ఉంటే అతను కూడా మనకు ఉపకారం చేస్తాడు. మనకు మంచి అనుకున్నటువంటి బుధుడు, గురుడు కూడా ఆ స్థానాలు మారినప్పుడు అపకారం. అందుకని అపకారం ఉపకారం అనేది వాళ్ళ గ్రహస్థితిని బట్టి, గోచార ఫలాన్ని బట్టి ఉంటుందే కానీ గ్రహాన్ని బట్టి కొంత ఉంటుంది. కానీ పూర్తిగా మనం ఆ గ్రహాన్ని చెడ్డ అనుకోవడానికి మాత్రం వీల్లేదండి. అయ్యా, మరి ఇంకా ఏంటంటే ఈ నెల మొదటి వారంలో కొంచెం బంధువులతో కొంచెం తగాదాలు, కుటుంబ కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయ్యా, దీనికి మీరు మరి రాహు జపం, దుర్గారాధన చేసినట్లయితే, రాహుగ్రహం కొంచెం తేడాగా ఉంది, వాటికి జపం చేయించుకోవడం కానీ, లేకపోతే నవగ్రహాల గుళ్ళు ఉంటాయి ఓ దేవాలయంలో, అటువంటి వాళ్ళకి వెళ్ళి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, ప్రతి చోట్ల ఈ స్తోత్రం దొరుకుతుందండి. దాన్ని అసలు దేవాలయాల గోడల మీద కూడా రాస్తారు ఇది. ఆ శ్లోకం చదువుతూ నవగ్రహాలకి ఓ 9 ప్రదర్శనాలు చేయటం, ఇటువంటివి చేసినట్లయితే మీకు చిన్న చిన్న లోపాలు కూడా ఈ నెలలో సర్దుబాటు అవుతాయండి. అయ్యా, మరి యత్నకార్య విజయం ఉంది, సర్వత్రా విజయం ఉంది. రాజకీయ నాయకులకు ఉన్నతాధికారులను కలుసుకుంటారు మీరు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థితికి పెడతారు. మీకు మొత్తం మీద ఏంటంటే ఈ నెల మీకు మేలు జరుగుతుంది. అయ్యా, అంతేకాదండి, కళత్రయం యొక్క భార్య యొక్క సహకారంతో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.